వినాయకుడు ఏ రకంగా జన్మించినాడనేది చెప్తున్నాను. మీకు నచ్చితే నాకు లైక్. ఆయన వినాయకుడు వాళ్ళ తల్లి ఒకటే ఉండలేక ఆయన కైలాసం పోయినాడు. దేవుడు ఎవరు ఈశ్వరుడు కైలాసకి వెళ్ళిపోయినాడు. అమ్మ ఒకటే ఉండింది ఇంట్లో. నేను ఒకటే ఉండాలి, నాకు ఎవరు తోడలేడని అప్పుడు పసుపు ముద్దను తయారు చేసి ఆమె బిడ్డ మాదిరికి బొమ్మను తయారు చేసి మహావిష్ణువు దగ్గరికి పోయి మహావిష్ణువు దగ్గర తండ్రి నాకు తోడు లేక నేను బిడ్డను చేసుకున్నాను, ఆ బిడ్డకి ఆయుష్ ఇయ్యని ఆయుష ఇప్పించుకొని బిడ్డను బాగా లక్షణంగా సాక్కుంటూ ఉండింది. సాక్కుంటూ ఉంటే స్వామి కైలాసం నుంచి దిగొచ్చి ఇంట్లోకి పోతే మా ఇంట్లోకి రావద్దని అడ్డపడినాడు. అయ్యా వినాయకుడు అడ్డపడితే ఎవరిని రానివద్దని ఆయన చెప్పింది వాళ్ళమ్మ. అందువల్ల ఆయన అడ్డపడినాడు, మా ఇంట్లోకి రావద్దు. ఎవరు నువ్వు నన్ను రావద్దంటావా అనిందే. ఎంత చెప్పినా వినింది ఆయన. వినకపోతే అప్పుడు ఏం చేసినాడంటే సోలం తీసుకొని నేను కొట్టేసినాడు. ఆయన తల ఎన్నో పడిపోయింది. సోలం తీసుకొని కొట్టేసినాడు. తల ఎక్కడో పడిపోయింది. అమ్మా అన్నాడు, అరిసినాడు, కింద పడిపోయినాడు. ఆయనకు అమ్మ ఇంట్లో నుంచి వచ్చింది. ఎవరండి ఇంత పని చేసినారు, నా బిడ్డని ఎందుకు చంపినారని చెప్పి ఆమె వాదించింది. పార్వతీదేవి వాదిస్తే అప్పుడు నీ బిడ్డ నాకు తెలదు, నన్ను ఇంట్లోకి రానిలా నేను చేసినానంటే ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలని ఖచ్చితంగా బాధపడింది. నా బిడ్డ నాకు తెచ్చి నా బిడ్డ కావాలంటే ఇంకా తల ఎక్కడ చూసినా తల కనపడింది. ఉత్తరం ఏది వండుకొని తల దంచుకొని ఆ జీవం తలకాయ రండి అన్నాడు. భట్టులకు చెప్పినాడు. అప్పుడు పోయినాడు, ఏనుగు తలకాయ కొట్టుకొచ్చినాడు, విఘ్నేశ్వరుని పెట్టినాడు. అంతవరకు నాకు